ఆమేన్. హల్లెలూయా. మన సభ 21 6. రాజు మాట యోవాబునకు అసహ్యముగా ఉండెను గనుక రాజు మాట యోవాబునకు అసహ్యముగా ఉండెను గనుక అతడు లేవి బెన్యామీను గోత్ర సంబంధులను ఆ సంఖ్యలో చేర్చలేదు. హల్లెలూయా. ఎందుకు ఆ సంఖ్యలో చేర్చలేదు? అతన్ని వాళ్ళని దేవునికి వ్యతిరేకులు కనుక, అల్ప విశ్వాసులు కనుక ఆ సంఖ్యలో చేర్చుకోవటానికి రాజు ఒప్పుకోలేదు. హల్లెలూయా. అదేవిధంగా కీర్తన స్తోత్ర యేసు నామధర కీర్తన 13:4 కీర్తన 13:4 దావీదు కీర్తన 13:4. నేను మరణ నిద్ర నొందకుండాను వారిని గెలిచితనని నా శత్రువు చెప్పుకొనకుండాను నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండాను నా కనులకు వెలిగిమ్ము. హల్లెలూయా. 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 అయితే ఇక్కడ చూడ ఆ ప్రార్థన, ఆ సీక్రెట్ మ్యాటర్ చూడు. అన్ని వారికి నా మీద ఎలాంటి అపవిత్రమైనటువంటి ప్రయోగము వారిలో లేకుండా చేయము, నాకు మంచి కృపను అనుగ్రహించము అని అడిగినాడే తప్ప వారిని ఏమన్నా దూషించటము, వారిని శపించటము ఇలాంటిది ఎక్కడా లేదు కదా. ఎందుకు? వారిలో నన్ను తప్పించు అంతవరకు మాత్రమే చేసుకున్నాడు తప్ప వారిని ఏమాత్రము శపించలేదు. హల్లెలూయా. చాలా మంది ప్రార్థనలు చేస్తారు, వారు ఇలాంటి వారు, వారిని శపించుము అన్నప్పుడు నీ ప్రార్థన పని చేయదు, నీ ప్రార్థన దేవుడు ఆలకించుడు. ఎందుకంటే దేవుడు చేయవలసినటువంటి అధికారిని నువ్వు చేయాలని తలస్తావు కనుక నీకు దేవుడు ఆ ప్రార్థనకి అంగీకరణ ఉండదు. హల్లెలూయా. రెండోది ఆమేన్, దేవుని వెతకడము గొప్ప కార్యాలు. హల్లెలూయా. దావీదు కీర్తన 27వ అధ్యాయంలో 6వ వచనం. స్తోత్రం. 27వ అధ్యాయంలో 6వ వచనం.